హాయ్ ఫ్రెండ్స్, హిందువులలో ఉండే చిన్నపిల్లల్ని మీ సూపర్ హీరో ఎవరు అని అడిగితే ముద్దుగా జై హనుమాన్, జై బజరంగబలి అని చెప్తూ ఉంటారు. హనుమంతుణ్ణి అనుకరిస్తూ సరదాగా ఆడుకుంటూ ఉంటారు. ఒకవేళ భయపడి నిద్రపోకపోతే వారికి హనుమాన్ చాలీసా కావాలి. ఆయన పేరు విన్నా పలికినా ఏదో తెలియని శక్తి. సినిమాల్లో ఆయన తలపించే సన్నివేశాలను చూస్తే తన్మయత్వంతో కూడిన కన్నీరు మనకి తెలియకుండానే మన కళ్ళ నుండి వస్తుంది. స్వచ్ఛమైన ప్రేమతో, భక్తితో ఆయన్ని ఆరాధించే ప్రతి ఒక్క హనుమాన్ భక్తుడు పొందే అనుభూతిది. నమ్మిన వారిని ఏదో ఒక రూపంలో వెంటే ఉండి ఆపదల నుండి కాపాడే మహావీరుడు. ఆయన గురించి ఎంత చెప్పినా ఎంత మాట్లాడినా వినాలనిపిస్తూనే ఉంటుంది. హనుమంతుడు రామభక్తుడని మనందరికీ తెలుసు. అయినా కానీ మనలో చాలామంది రాముడి కంటే హనుమంతుడినే ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఎందుకని అని అడిగితే సరైన సమాధానం మనం ఎవరని చెప్పలేం. అటువంటి మహాభక్తుడి గురించి చాలామందికి తెలియని కొన్ని విషయాల్ని మీ అందరి కోసం ఈ వీడియోలో వివరిస్తున్నాం. త్రేతాయుగ కాలం నుండి ఇప్పటి వరకు బలవంతుడు, ధైర్యవంతుడు, నిజాయితీపరుడు మరియు అపారమైన భక్తిపరుడు ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం ఒక హనుమంతుడనే మనం చెప్పుకోవాలి. మనిషి భగవంతుడి బందీ అయ్యేది కేవలం భక్తి మార్గం ద్వారానే. ఈ భక్తి మార్గంలో దాస్యభక్తికి నిలువెత్తు నిదర్శనం హనుమంతుడు. అనంతమైన శక్తులు తనలో ఉన్న తను మాత్రం ఎప్పుడూ రామభక్తుడిగా, రామబంటులాగానే ఉన్నాడు. హనుమంతుడి గురించి, ఆయన పరాక్రమాల గురించి మన పురాణాల్లో ఎన్నో గాథలు ఉన్నాయి. రావణాసురుడు అనే అతి భయంకరమైన రాక్షసుని చంపడానికి రాముడికి అత్యంత బలమైన వ్యక్తి ఒకరు కావాలి. అయితే రాముడు జన్మించక ముందు కిష్కింద అనే రాజ్యంలో అంజనాదేవి, కేసరి అనే దంపతులు ఉంటారు. ఈ అంజనాదేవి పరమ శివభక్తురాలు. అంజనాదేవి గర్భం దాల్చినప్పుడు వాయుదేవుడు ఆమెకు ఒక ప్రసాదాన్ని ఇచ్చి దానిని తన బిడ్డకు పెట్టమని సాక్షాత్ మహాశివుడు చెప్పాడని చెప్తాడు. ఆ ప్రసాదాన్ని అంజనాదేవి తీసుకున్న తర్వాత ఒక దివ్యశక్తి తన కడుపులోకి వెళ్ళిన అనుభూతిని ఆమె పొందుతుంది. అప్పుడు వాయుదేవుడు, నీవు జన్మనివ్వబోయే ఈ బిడ్డ ఈ అండపిండ బ్రహ్మాండాలలోనే అత్యంత శక్తివంతుడవుతాడని చెప్పి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత చైత్రమాసంలోని శుక్లపక్షం నాడు చిత్తా నక్షత్రం మేషరాశిలో అంజనాదేవి హనుమంతుడికి జన్మనిస్తుంది. ఈ విధంగా హనుమంతుడి జననం జరిగింది. అయితే హనుమంతుడి జన్మ గురించి ఎన్నో భిన్న అభిప్రాయాలున్నాయి. వాల్మీకి రామాయణంలో కిష్కింద గురించి వివరించిన ప్రకారం కిష్కింద కర్ణాటకలోని హంపీకి సమీపంలో ఉన్న అనెగుండి అనే గ్రామంలోని అంజనాద్రి పర్వతంపై ఉందని, ఇక్కడే హనుమంతుడు జన్మించారని ఉంది. చాలామంది భక్తులు కూడా ఈ ప్రదేశాన్ని దర్శించుకుంటూ ఉంటారు. మన పురాణాల ప్రకారం హనుమంతుడు ఎన్నో వరాలను పొందాడు. అవి ఏంటో తెలుసుకుందాం. నిన్ను చూస్తేనే శత్రువులు భయంతో మరణిస్తారని బ్రహ్మదేవుడు హనుమంతుడికి వరం ఇచ్చాడు. అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్రం సైతం నిన్ను ఏమీ చేయలేదని ఇంద్రుడు వరం ఇచ్చాడు. ఈ ముల్లోకాల్లో అత్యంత జ్ఞాని అవుతావని సూర్యభగవానుడు వరం ఇచ్చాడు. గాలి కన్నా వేగంగా ప్రయాణించగలిగే వరాన్ని వాయుదేవుడు ఇచ్చాడు. నీకన్నా శక్తివంతుడు, నీకన్నా బలవంతుడు ఈ లోకంలో ఉండరు అని శివుడు వరం ఇచ్చాడు. సీతామాత జాడ కోసం హనుమంతుడు లంకకు వెళ్ళి శ్రీరాముడి సందేశాన్ని ఇచ్చినప్పుడు సీతామాత సంతోషించి అమరుడయ్యే వరాన్ని ఇచ్చింది. సీతమ్మ తల్లి ఇచ్చిన వరం కారణంగా హనుమంతుడు కలియుగం అంతం అయ్యేంత వరకు ఈ భూమిపై ఉంటాడు. అయితే హనుమంతుడు తన బాల్యంలో చేసిన అల్లరి పనుల వలన ఋషుల చేత తన శక్తులు సరైన సమయానికి తెలియకుండా పోతాయి అనే శాపాన్ని పొందుతాడు. అంజనాదేవి ఋషుల్ని క్షమించమని ప్రార్థించగా ఎవరైనా సరే తన శక్తుల్ని గుర్తు చేస్తే హనుమంతుడు ఆయన శక్తిని గ్రహిస్తాడని చెప్తారు. ఈ శాపం కారణంగానే హనుమంతుడు మొదట లంకని చేరుకోవడానికి, సముద్రాన్ని దాటడానికి సంకోచిస్తాడు. జాంబవంతుడు మిగిలిన వారంతా ఆయన శక్తిని గుర్తు చేసిన తర్వాత సముద్రాన్ని దాటుతాడు. ఈ కేసరి వంశం కొన్ని సంవత్సరాల పాటు కొనసాగింది. రామాయణంలో వీరి గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. అయితే అష్టాదశ పురాణంలో ఒకటైన బ్రహ్మాండ పురాణంలో మాత్రం వీరి గురించి ప్రస్తావించబడింది. మనలో చాలామంది హనుమంతుడు ఒక కోతి అనుకుంటారు. కానీ వాల్మీకి రామాయణాన్ని సరిగ్గా పరిశీలిస్తే హనుమంతుడు సాధారణమైన కోతి కాదని, వేరే జాతికి చెందిన వానరం అని అర్థమవుతుంది. సంస్కృతంలో ఎక్కడా కూడా కోతుల్ని కోతి అని సంబోధించరు.
కపి అనే పేరుతోనే పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు పరిశోధకులు చేస్తున్న అధ్యయనాల ప్రకారం లక్షల సంవత్సరాల క్రితం కోతుల్లో అనేక జాతులు ఉండేవనే విషయం తెలిసింది. మారుతున్న కాలం ప్రకారం ఈ జాతులు అంతరించిపోయాయి. శ్రీరాముడు హనుమంతుడికి ఒక వరాన్ని ప్రసాదిస్తాడు. ఇప్పుడు ఉన్న బ్రహ్మ జీవితకాలం తర్వాత హనుమంతుడే ఈ సృష్టికి బ్రహ్మ అవుతాడని. బ్రహ్మ యొక్క జీవితకాలం పూర్తి అయ్యేసరికి ఈ సృష్టిలో కొన్ని వేల సార్లు ప్రళయం వస్తుంది. బ్రహ్మ పూర్తిగా మోక్షం పొందిన తర్వాత హనుమంతుడే ఈ సృష్టికి బ్రహ్మ అవుతాడు. హనుమంతుడిని బాల బ్రహ్మచారి అంటారు. అయితే హనుమంతుడికి ఒక కొడుకున్నాడని మీలో ఎంతమందికి తెలుసు? సీతామాత దర్శనం తర్వాత లంక నుండి తిరిగి వస్తున్నప్పుడు ఆయన తోకకి నిప్పు అంటిస్తారు. ఈ మంటని సముద్ర నీటితో హనుమంతుడు ఆర్పేస్తారు. ఆ సమయంలో ఆయన శరీరం నుండి రాలిన చెమట బిందువుల్ని ఒక చేప మింగి గర్భం దాల్చి మకరధ్వజుడు అనే బిడ్డకి జన్మనిస్తుంది. ఈ మకరధ్వజుడు సగం కోతి సగం చేప రూపంలో పడతాడు. అయితే రామరావణ యుద్ధ సమయంలో తన మాయాశక్తితో మహిరావణుడు రామలక్ష్మణులిద్దరిని పాతాళలోకానికి తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న హనుమంతుడు పాతాళలోకానికి బయలుదేరతాడు. అక్కడ పాతాళలోకానికి ద్వారపాలకుడుగా ఉన్న మకరధ్వజుడిని కలిసి అతని జన్మరహస్యాన్ని తెలుసుకుంటాడు. తర్వాత అహిరావణుడితో యుద్ధం చేసి రామలక్ష్మణుల్ని అక్కడి నుండి తీసుకుని వెళ్ళబోయే సమయంలో ఈ మకరధ్వజుడిని పాతాళలోకానికి రాజుని చేస్తాడు. తన గుండెల నిండా ఉంచుకున్న శ్రీరాముడితోనే ఒకసారి హనుమంతుడికి యుద్ధం చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఎలా అంటే కాశీరాజు యయాతిని చంపమని విశ్వామిత్రుడు శ్రీరాముడిని ఆదేశిస్తాడు. అయితే స్వతహాగా శ్రీరామ భక్తుడైన యయాతి తాను ఎలాంటి పాపం చేయలేదని తనను రక్షించమని హనుమంతుడిని ఆశ్రయిస్తాడు. శ్రీరాముడు యయాతిని అప్పచెప్పమని హనుమంతుడిని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు హనుమంతుడు యయాతి ఎటువంటి తప్పు చేయలేదని అతన్ని కాపాడుతానని మాట ఇచ్చానని ప్రాణం పోయిన మాట తప్పనని చెప్తాడు. దీనితో ఆగ్రహించిన శ్రీరాముడు హనుమంతుడిపై యుద్ధానికి దిగుతాడు. ఈ యుద్ధంలో హనుమంతుడు మాత్రం ఎటువంటి ఆయుధాలు లేకుండా రామనామ ధ్యానం చేస్తూ ఉంటాడు. రామనామ ధ్యానం వల్ల వచ్చిన శక్తికి శ్రీరాముడు హనుమంతుడిపై సంధించిన బాణాలన్నీ వృధా అవుతాయి. ఈ విధంగా శక్తి కంటే భక్తికే ఎక్కువ బలం ఉందని హనుమంతుడు నిరూపిస్తారు. హనుమంతుడికి మొత్తం 108 పేర్లు ఉన్నాయని మన పురాణాలు చెప్తున్నాయి. అయితే వీటిలో 12 పేర్లు మాత్రం అత్యంత ప్రాచుర్యం పొందినవి. అవి మారుతి, అంజనీపుత్ర, కేసరి నందన్, హనుమాన్, పవనపుత్ర, బజరంగబలి, కపిశ్రేష్ఠ్, వానరాధిపతి, రామదూత, పంచముఖ హనుమాన్, రామేష్ మరియు ఆంజనేయ స్వామి. రామ పట్టాభిషేక సమయంలో సీతాదేవి ఇచ్చిన ముచ్చలహారాన్ని హనుమంతుడు కొరికి తన గుండెల్ని చీల్చి సీతారాములు అక్కడ కొలువై ఉన్నారని చూపించిన సంగతి మనందరిలో చాలామందికి తెలిసిందే. అయితే ఆ సమయంలో హనుమంతుడి భక్తికి మెచ్చి శ్రీరాముడు స్వర్గప్రాప్తిని ప్రసాదిస్తానని చెప్తాడు. అయితే హనుమంతుడు మాత్రం ఈ సృష్టి ఉన్నంత వరకు భూమిపైనే ఉంటూ రామనామ ధ్యానం చేసుకుంటూ ఉంటానని చెప్తాడు. ఎక్కడ రాముని భజనలు కీర్తనలు వినిపిస్తాయో అక్కడ హనుమంతుడు ఉంటారని చెప్తూ ఉంటారు. ఈ భూమిపై హనుమంతుడి విగ్రహం లేని ప్రదేశాలు ఉండవు. పెద్ద పెద్ద కొండలపైన, జాతీయ రహదారులపైన హనుమంతుడి పెద్ద పెద్ద విగ్రహాలు మనం గమనించవచ్చు. సో ఫ్రెండ్స్, ఆంజనేయ స్వామిని ఇష్టపడే వారికి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే జై హనుమాన్ అని కామెంట్ పెట్టండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.